శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు నెల 16వ తారీఖు శనివారము 2025 సంవత్సరం. కృష్ణాష్టమి అంటారు, శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు. శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చే అష్టమిని శ్రీకృష్ణాష్టమిగా ప్రపంచమంతా కూడా జరుపుకుంటారన్నమాట. కృష్ణ భగవానుడి యొక్క పుట్టినరోజు. ఆ రోజు ఆయనకి ఇష్టమైనటువంటి వెన్న నివేదన చేసి ఆయన్ని ఆరాధించుకొని, అటుకులు బెల్లము వెన్న చాలు, అటుకులు బెల్లము వెన్న ఆయనకి నివేదన చేసి ఆరాధించుకొని, ఆయన్ని ఆ రోజంతా కూడా స్మరించుకొని కృష్ణ భగవాను ఆ రోజు పూజ చేసుకోండి. ప్రపంచమంతా కూడా కృష్ణాష్టమిని అంగరంగ వైభవపేతంగా చేస్తారు. ప్రపంచమంతా కూడా కృష్ణాష్టమిని అంగరంగ వైభవపేతంగా చేస్తారు. కుదిరితే ఆ రోజు భగవద్గీత చదువుకోండి. భగవద్గీత కనుక చదువుకుంటే చాలా విశేషమైన పుణ్య ఫలితం. కృష్ణుణ్ణి ఆ రోజు ఆరాధించుకోండి. ఆగస్టు నెల 16వ తారీఖు శనివారము, శ్రావణ మాసం బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణాష్టమి అన్నా, కృష్ణ జయంతి అన్నా, శ్రీకృష్ణ జన్మాష్టమి అన్నా అంతా ఒకటే. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇంటింటా వాడవాడ ఆ పండగని, శ్రీకృష్ణ జన్మాష్టమి పండగని అంగరంగ వైభవపేతంగా చేసుకోండి. ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహానికి, కృపకి పాత్రలు కండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం ఏం చేసినా భక్తి శ్రద్ధలతో చేస్తేనే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మనం ఏం చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి. తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.